రైతుల కొరకేనండి. రైతులకు మాకు భూమి ఉంది. మరి ఆ భూమి లాక్కుంటే మేమేం బతకాలా? మేము బతకాలి కదా, రైతులు బతకాలి కదా. మరి 165 రోజులు చేస్తున్నారు ఆ రోజులు. మరి భూములు లాక్కోవటం ఏంది, ధర్నాలు ఏంది, అసలు ఈ సమస్యలు ఏందండి మాకు? అసలు మాకేమన్నా వాళ్ళు అధికారులు ఉండేవాళ్ళు మాకేం పోషిస్తారు? వచ్చి మాకేం పోషించరుగా. మా రైతుల మీద పడతాం ఎందుకు? వీళ్ళు ఎందుకు రౌడీలు చేస్తాం? ఈ ధర్నాలు ఏంది అసలు? వాళ్ళు ఏంది మాకు పోటీగా చేయటం? రౌడీలు ఎందుకు రావాలి? ఎందుకు చేశారండి ఇవన్నీ? మాకు న్యాయం జరగాలి. మా పోటీ మాకు పెట్టారు, రౌడీకి చేశారు, రౌడీగా చేశారు. మాకు నిద్ర ఆహారం లేదు, మాకు ఎక్కడ పోటీ పెట్టారు. మేము రైతుల కోసమేగా ఉంది, మేము రైతులమేగా. మరి ఎందుకు మేము ఎవరి కోసం మేము పోరాటలేదుగా? మా రైతులకి మాకేమో వాళ్ళే న్యాయం చేయరుగా. వాళ్ళు ఉండాల్సిన వాళ్ళు ఉన్నారు. మరి మా పరిస్థితి ఏంది? మాకుండా ఒక భూమి మాకు ఆధారం. మేమేది చేసుకోవాలన్నా భూమి మీదే మేము పడేది. పిల్లలకు పెళ్ళిళ్ళు కానీ, చదువులు కానీ, ఆ భూమిని పండించుకోవటం, ఆ భూమి మీద సాగుదానం ఎంతవరకు చేస్తేనే అంత పండుతుంది. నష్టాలు అతని భూమి మీద కూడా, ఆ భూమి మీద కూడా పడితే ఎట్టండి? మా పరిస్థితి ఏంది మరి? అదండి, ముగ్గురు ఆడపిల్లలే. మరి ఆడపిల్లలు ముగ్గురు పెళ్ళిళ్ళు అయినాయి. మరి ఆ భూమి ఉండబట్టేగా మేము పెళ్ళిళ్ళు చేసుకొని ఏదన్నా కానీ, పురుళ్ళు కానీ, ఏ ఫంక్షన్ చేసుకున్నా మరి ఆ భూమి ఉండబట్టే కానీ మాకు ముగ్గురు పెళ్ళిళ్ళు అయినాయి. మరి మా భూమి మీదే పడితే ఎట్టాగా? మా పరిస్థితి పోషిస్తారా? వాళ్ళు పోషించరు కదా. ప్రభుత్వం గురించి ఏం కొనుక్కు ఎకరానికి ₹1 కాడికి ఇవ్వాలా, 1250 గజాలు ఇవ్వాలా, కూలి వాళ్ళకి 10,000 రూపాయల కాడికి ఇవ్వాలా. అది మాకు అది ఫస్ట్ నుంచి కూడా చెప్పేది మేము అదే. మేము ఎక్స్ట్రా మాకేమి ఇవ్వమని మేము అంటలేదు కదా. ఫస్ట్ నుంచి చెప్పేది మేము అదే. ఇప్పుడు 6 నెలల నుంచి చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? మాకు ఎదురు వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు మాకు న్యాయం కావాలి. ఎకరానికి ₹1 ఇచ్చి 1250 గజాలు ఇవ్వాలి. మా రోజుకొచ్చి నెలకొచ్చి 10,000 ఇవ్వాలి ఒక్కోళ్ళకి. కూలి మీద బతుకుతాం మేము కోటేశ్వరరావు గారికి మద్దతుగా ఉంటున్నాం. పనులు చేసుకోవటానండి. ముగ్గురు ఆడపిల్లలు. మరి అదే అందుకే మేము చేస్తుంది, అందుకే చేస్తున్నామండి. లేదనే చేస్తున్నాను. మా పొలాలు తీసుకుంటున్నారు. మరి మేము ఎట్ట బతకాలయ్యా? అందుకని మేము కోటేశ్వర గారు న్యాయం చేస్తాడని ఈయన గారి కాడికి వచ్చాము. ఆయన మాకు కూలి ఈడు, మేము కూలి పోగొట్టుకొని ఎడ కూర్చుంటున్నాం. మరి ఏం చేస్తాడో కోటేశ్వర గారు. చంద్రబాబు గారు అండి. ఆరోగ్యం లేదు, ఒట్టిదే, అన్నీ ఒట్టిదే. మాట్లాడితే మీ పింఛన్ ఇది చేస్తాం, మీ పేర్లు రాసుకుంటాం. ఇయ్యే మాటలు మమ్మల్ని బెదిరియటం ఇంటికి పోయిన కానించి. ఇంకేం చేసాం మేము? ఇటు మాట్లాడాము ఇవన్నీ పోతే ఇక మళ్ళీ వాళ్ళకి పింఛన్ ఏడతామంటారు. మాకేం చేయట్లేదు. ఏం అడుగుతున్నాం? ₹1 ఇచ్చి 12 గజాలు 1250 అది ఇచ్చి నెల 10,000 ఇవ్వమంటున్నాం. ఎప్పుడు ఇస్తున్నాడు? 3 సంవత్సరాలు. మాకేమి ఇట్లా ఇస్తే మాకు జరగాలి కదా. నాకు 2 ఆడపిల్లలు. మాది ఊరి ఏదో రైతు పరిచయం కూలికని ₹10,000 ఇచ్చి 1200 గజాలు ఇస్తే మరి మా పిల్లలు మరి మేమేం తింటామండి? అందుకు మరి పిల్లలు మగ పిల్లలు మరి వాళ్ళనే పనులు చేసుకోగలం. అందుకు భూమి లేకపోతే ఎట్లాగా అనేది అంతేనా? ఒకవేళ కానీ బలవంతంగా తీసుకుంటామంటే ఎట్లా మరి? చేసేదే మేమేం చెయ్యం. పిల్లలు ఉండారుగా వెనక మగ పిల్లలు, వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఎట్లా మీ కుటుంబం ఎట్లా నడుస్తుంది? మరి పొలాల మీదే చాకరీ చేసుకొని బతుకుతున్నాము.